ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో లంకలమ్మ తల్లి జాతర మహోత్సవం కోలాహలంగా ముమ్మిడివరం అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రాంతంలో అత్యంత ఘనంగా ప్రతి ఏటా నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి లంకల ప్రాంతం అంటేనే ప్రతి ఏటా ఈ అధికంగా వర్షాలు వచ్చినా లేదా గోదావరి ఉప్పొంగిన లంక ప్రాంతాలే ముందుగా మునిగిపోతాయి. అలాంటి తరుణంలో అమ్మవార్లను పెద్ద ఎత్తున లంక ప్రాంత సమీప ప్రాంత ప్రజలు ఆరాధిస్తూ ఉంటారు. ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడమ్మ అంటూ పూజలు నిర్వహిస్తుంటారు. దీనిలో భాగంగా కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం గ్రామ దేవతగా శ్రీ లంక తల్లమ్మ అమ్మవారు ప్రత్యేక పూజలు అందుకుంటూ ఉంటారు. ఏడాదికి ఒకసారి నిర్వహించు ఈ జాతర మహోత్సవాలకు ఊరు వాడ ఏకమై ఆలయానికి చేరుకుంటారు. సర్వాంగ సుందరంగా ఆలయాన్ని తీర్చిదిద్ది అమ్మవారిని నమస్కరించుకుంటారు. నిజానికి ముమ్మిడివరం ప్రాంతానికి సంబంధించి సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన భక్తులు కూడా ఈ అమ్మవారికి జరిగే జాతరలో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా ఆ అమ్మవారు ఆశీస్సులు నిండుగా అందిస్తారనే సంకల్పంతో పెద్ద ఎత్తున భక్తులు చేరుకుంటుంటారు. ప్రతి నివాసం నుంచి వాయినాల మాదిరిగా పసుపు కుంకుమ పిండి వంటకాలు నైవేద్యాలుగా అమ్మవారికి సమర్పించేందుకు నివాసాల ప్రాంతాల నుంచి అమ్మవారి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించి అమ్మవారికి ఈ ప్రసాదాలు అందిస్తూ ఉంటారు. ప్రధానంగా ఆలయ అర్చకులు పాలమూరి సత్యనారాయణ రాజు మరియు దుర్గారావు ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అమ్మవారి రూపమే ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. లంకమ్మ తల్లి రూపమే ఒక ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ఇక్కడ ఒకరికొకరు పసుపు కుంకుమ వాయినాలు ఇచ్చుకోవడం వెనక మహిళలు ముత్తైదువులుగా అమ్మవారు కాపాడతారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారు కంటికి రెప్పల ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని గాజులు పసుపు కుంకుమ సైతం ఈ ఆలయంలో అందించడం ఒక ఆనవాయితీ అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ముమ్మిడివరం గ్రామదేవత శ్రీ లంక తల్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ఈ ఏడాది సైతం కోలాహలంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు.